ఎంతగా బ్రతిమాలుతున్నాడు అని అంటే, ప్రభువా నువ్వు గనక వాళ్ళను క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసేయి. వాళ్ళు వస్తేనే నేను వస్తాను పరలోకం. హల్లెలూయా. వాళ్ళు రాకపోతే నేను రాననే కదా అర్థం. వాళ్ళ పాపములు గనక నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసివేయని మోషే గారు ఇక్కడ దేవునిని బ్రతిమాలుతున్నారంటే, జీవ గ్రంథములో ఆయన పేరు ఉన్నది కనుక ఆయనకున్న భారం ఏంటో తెలుసా? దేవుడు తన కోపము చేత నశింప చేయాలనుకున్న ఆ ప్రజలను రక్షించాలనేటువంటి భారం, రక్షించాలనేటువంటి ఒక బాధ్యత మోషే గారు కలిగి ఉన్నారు. జీవ గ్రంథమందు పేరు వ్రాయబడిన వారిలో ఉండే లక్షణం ఏంటో తెలుసా? నశించిపోచిన ఆత్మల పట్ల భారం కలిగి ఉంటారు. నేను రక్షణ పొందేశాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతానులే, మిగతా వాళ్ళందరూ ఏమైపోతే నాకెందుకు, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నేను మాత్రం పరలోకం వెళితే చాలు అనుకుంటారు చాలామంది. హల్లెలూయా. కానీ జీవ గ్రంథమందు పేరు ఉన్నవారు ఆ విధంగా ఉండలేరు. హల్లెలూయా. వాళ్ళు ఒక భారం కలిగి ఉంటారు నశించిపోచిన ఆత్మల పట్ల. ఇంటిలోనే కొంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉంటారు. భర్త, బిడ్డలు, ఇంకా చుట్టూ బంధుమిత్రులు రక్షణ పొందకుండా ఉంటారు. కానీ కొంతమంది వారి కొరకైనటువంటి భారం ఉండదు. కొంతమంది బయట వారి సంగతి తర్వాత చూద్దాం. ముందుగా నీ కుటుంబం గురించి ఆలోచన చెయ్యి. నీ కుటుంబంలో నీ భర్త, నీ బిడ్డలు, లేక నీ భార్య, నీ బిడ్డలు ఇంకా రక్షణ పొందలేదు. నీవు రక్షణ పొందేశావు, మరి నీవు రక్షణ పొంది పరలోక రాజ్యం వెళ్ళిపోతే వాళ్ళందరూనేమో నరకానికి వెళ్తారు. అప్పుడు పరలోక రాజ్యములు నువ్వు హ్యాపీగా ఉండగలవా? అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా కనికరించంటే సుఖం ఉండదు. ఇక్కడే నీ వారి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. వారు ఏ విధంగానైనా ఆ నరకంలో నుంచి తప్పించబడాలని, అగ్నిలో నుంచి వారిని బయటికి లాగాలంట. నశించిపోతున్న వాళ్ళందరూ, రక్షణ పొందలేని వారు అందరూ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు తెలుసా? నిత్యాగ్నిలోనికి ప్రయాణం చేస్తున్నారు. ఆరిపోని అగ్ని అది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి అగ్నిలోనికి వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. నీ భర్త, నీ పిల్లలు ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆ అగ్నిలో నుంచి వారిని బయటికి లాగాలని నీకు అనిపించట్లేదా? ఆ భారం నీకు కలగట్లేదా? ఒకవేళ భారం నీలో లేదు అంటే నీ పేరు కూడా ఇంకా జీవగ్రంథంలో లేదని అర్థం. హల్లెలూయా. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో నశించిపోతున్న వారి రక్షణ కొరకు భారం కలిగి ఉంటావు, వారి కొరకు ప్రార్థిస్తావు. ఒకవేళ నీ కుటుంబం అంతా రక్షణ పొందిందనుకో, నీ బంధువుల రక్షణ కొరకు ప్రార్థిస్తావు. అలా బంధువులే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రజల కొరకు ఒక భారము నీ హృదయంలో ఉంటుంది. ప్రార్థన అంటే ఇంకెంతసేపు మన కోసమే చేసుకోవడం కాదు. ప్రభువా మా ఆయన్ని దీవించు, మా ఆవిడని దీవించు, మా పిల్లల్ని దీవించు, అదే చేయనైనా, ఉద్యోగం ఇవ్వండి అయినా, పెళ్లి చేయండి అయినా. ఇదే కాదు ప్రార్థన అంటే. ఇంకా నువ్వు అటువంటి ప్రార్థనే చేస్తున్నావంటే ఇంకా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? చిన్నపిల్లలాగా ఉన్నావు అనమాట. చిన్నపిల్లలు నత్తిగా మాటలు రాకుండా మాట్లాడతారు కదా, ఆ స్టేజీలోనే నువ్వు ఉన్నావు అనమాట. ఎదగలేదనమాట. ఇంకా దేవుని హృదయ భారం మన హృదయాల్లోనికి వచ్చేస్తుంది. చుట్టూ అనేక మంది నశించిపోతూ ఉన్నారే. ఎంతమంది యవనస్తులు భయంకరమైన పాపములతో బందీలై ఎక్కడ చూసినా ఈ మధ్య డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్న మాటలు అవే, మా పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయారండి అని. త్రాగుడు అన్నా కొంచెం బెటర్ ఏమో, కానీ ఈ డ్రగ్కి అలవాటు పడిన వారిని కంట్రోల్ చేయలేం. ఒకసారి దానికి అలవాటు పడ్డారా మరలా అది తీసుకోకపోతే వాళ్ళని మనము స్వాధీనం చేయలేం. పిచ్చి పిచ్చిగా అయిపోతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా అనేక మంది తల్లిదండ్రులు ఈ మాటలు చెప్తా ఉంటుంటే మరి అటువంటి బిడ్డల కొరకు ప్రార్థించవలసిన భారం మనం కలిగి ఉండొద్దా? నీ ఒక్కడివే వెళ్ళిపోతావా పరలోక రాజ్యం? నువ్వు వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను అడుగుతాడు, నీతో పాటు ఎంతమందిని తీసుకొచ్చావు నా రాజ్యానికి? ఒక్క ఆత్మనైనా సంపాదించావా దేవుని కొరకు? అలాగని ఏదో సంచి తగిలించుకుని వెళ్ళి సువార్త ప్రకటించమని కాదు. మనం ఇంటిలో ఉండి కూర్చుని ప్రార్థన చేసి కూడా దేవుని కొరకు ఆత్మలను మనం సంపాదించవచ్చు. ప్రార్థించే వారంగా మనం ఉండాలి. నశించిపోచిన ఆత్మల కొరకు భారం కలిగి కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడే వారంగా ఉండాలి. ఈ భారము మన హృదయాల్లో ఉంటుంది ఎప్పుడు జీవగ్రంథంలో నీ పేరుంటే. ఆమె నాకెందుకు లేను అనుకో అని అనుకో. వారు ఎలా పోతే నాకెందుకు లేను అనుకో.
నీ హృదయం ఎలా వాంఛిస్తుందో తెలుసా? నాతో పాటు వీళ్ళందరూ దేవుని రాజ్యముకు రావాలి అని నీ హృదయం వాంఛిస్తుంది. మనము ప్రార్థించాలి, భారం కలిగి ప్రార్థన చేయాలి నశించిపోచిన ఆత్మల కొరకు. ఆ భారము మన హృదయాల్లో ఉంటుందంట. మూడవదిగా మనము చూద్దాం. మూడవ లక్షణం ఏంటంటే సువార్త సేవలో ప్రయాసపడేవారుగా ఉంటారంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతరుల సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయంట. ఎవరి పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయంట? ఆ సహకారుల పేర్లు. ఈ సహకారులు ఏ విషయంలో సహాయం చేశారంట? పౌలు గారు ఒక వ్యక్తితో చెప్తున్నారు, నా నిజమైన సహకారి అంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నా సహకారి ఇదిగో ఈ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు. ఈ స్త్రీలు అంటే ఏ స్త్రీలో కూడా అక్కడ మనకు తెలియదు, కానీ ఆ స్త్రీలంట క్లెమెంతుతోనూ మరి ఇతరుల సహోదరులతో కూడా ఏం చేశారంట? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. వాళ్ళు నాకు సువార్త పనిలో సహాయం చేశారు, సహకారులుగా ఉన్నారు. ఈ సువార్త పనిలో నాకు సహకారం చేశారు గనుక ఈ సహకారం చేసిన వారి పేర్లు ఎక్కడున్నాయంట? జీవ గ్రంథంలో ఉన్నాయంట. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయంటే సువార్త సేవలో సహకరించే వారి పేర్లు, సువార్త సేవ కొరకు ప్రయాసపడే వారి పేర్లు జీవ గ్రంథమందు ఉంటాయి. సువార్త సేవలో మనము ప్రయాసపడే వారంగా ఉండాలి, సహకరించే వారంగా ఉండాలి. సువార్త ప్రకటించడం అనేది సాధారణంగా మనం అనుకుంటాం ఇది సేవకుల పనే, నా పని కాదు అనుకుంటాం. కానీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఉంది. సువార్త అంటే ఏంటి? నువ్వు ఎరిగిన క్రీస్తుని గురించి ఇంకొకరికి చెప్పడమే. ఆ శుభవార్తను నువ్వు మోసుకుని వెళ్ళాలి, ఆ సువార్తను నువ్వు ప్రకటించాలి. ఇది మీ అందరి బాధ్యత. సేవకులమైన మా పనే కాదు ఇది. మీరు దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటున్నారు కదా. దేవుడు ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో మీరు రుచి చూచారు కదా. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ద్వారా మీరు పొందిన ఆ అనుభవాలను ఇతరులకు సువార్త రూపంలో పంచాలి. మీరు అలా చెప్పినప్పుడు అనేకులు ఆకర్షించబడతారు. ఇది నా పని కాదులే అని మనం మౌనంగా ఉండకూడదు. ఒక వార్త నీకు తెలిసింది, శుభవార్త, శుభవార్త. ఆ శుభవార్త ఏంటి? రక్షకుడైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించి నిన్ను పాపముల నుంచి విడిపించి నిత్య జీవము కొరకు సిద్ధపరిచాడు, వారసుడిగా వారసురాలుగా చేశాడు. ఆ సువార్త నీకు అందింది, శుభవార్త నీకు అందింది, నువ్వు పొందుకున్నావు ఆ శుభవార్తని. అదే శుభవార్తను నువ్వు చెప్పాలి. వెళ్ళి ఇదిగో యేసుక్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు, నీ పాపములకు విడుదల ఆయన ద్వారానే, నీ కొరకే నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి ఆయన మరణించాడు అని మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. నీవు తెలుసుకున్న ఈ సువార్తను ఇతరులకు కూడా తెలియచెప్పాలి. ఎవరి గురించైనా ఒక చెడ్డ వార్త తెలిసిందనుకోండి, మోసుకుని వెళ్ళిపోతాం, ఊరంతా మోసేస్తాం. అది నిజమో అవునో కాదో ఆ తర్వాత మనకి. ఇతరుల గురించినటువంటి వార్తలు మనం మోసుకుని వెళ్తాం. అది కాదు మన పని. నీ పని ఏంటో తెలుసా? దేవుని గురించినటువంటి సువార్తను వెదజల్లాలి, అది నీ పని. వాక్యాలు ఏమీ అవసరం లేదు దీనికి. దేవుని గురించి నీ సొంత మాటల్లోనే చెప్పడమే. అలా చెప్పి కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించవచ్చు. కనుక సువార్త ప్రకటించవలసిన భారము కేవలం సేవకులదే కాదు, ఈ బాధ్యత మనందరిది కూడా. హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాలలో అలాగా చెప్పే ఛాన్స్ కూడా మనకి లేనప్పుడు మనము సువార్త చేసే వారికి సహకారులుగా ఉండాలి. సువార్త పనిలో ప్రయాసపడుతున్న వారికి మనం ఎలా ఉండాలి? సహకారులుగా ఉండాలి, సహకరించే వారంగా ఉండాలి.
వాళ్ళకి అడ్డు తగిలి వాళ్ళు చేసే సేవను అడ్డగించే వారంగా మనం ఉండకూడదు. వాళ్ళకి సహకారులుగా ఉండి ఇంకా సేవను మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి. సువార్త సేవలో ప్రయాసపడే సేవకులకు మాట సహాయం ద్వారా మనకు సహాయం చేయొచ్చు, ప్రార్థనా సహాయం ద్వారా మనం సహకారం చేయొచ్చు, ధన సహాయం ద్వారా మనం సహకారం చేయొచ్చు. ఇలాగా మనము వాళ్ళకి సేవలో మనం ఏం చేయగలము? సహకరించగలము. సువార్త పని మనందరిది, కానీ అందరం చేయలేకపోయినప్పుడు, చేయలేని పరిస్థితి మనకున్నప్పుడు మనం ఏం చేయాలి? చేసేవారికి సహకరించాలి. నువ్వు అలా సువార్త సేవ కొరకు ప్రయాసపడే వారికి సహకారిగా ఉన్నావా? నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పింది, ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సువార్త సేవలో ప్రయాసపడే వారిగా మనం ఉండాలి. ఒకవేళ ప్రయాసపడే అవకాశం లేనప్పుడు ప్రయాసపడే వారికి సహకారులుగా ఉండాలి. ఈ లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. సహకరిస్తారనమాట సేవకి. సువార్త సేవకి ఏం చేస్తారు? వీళ్ళు సహకరిస్తారు. ఏ మాత్రం వీళ్ళు ఇబ్బంది పెట్టరు, ఇంకా దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళడానికే వీళ్ళు తాపత్రయపడతారు. కానీ సువార్త సేవను ఏ విషయంలో కూడా వీరు అడ్డుకోరు. ఇది 3వ లక్షణం. 4వ లక్షణం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొందురు, జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడంట. జయించువాడు, అలా జయించే వారి పేర్లు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయబడవంట. హల్లెలూయా. అంటే జయించే వారుగా ఉండే వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో ఉన్న వారి యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు జయించే అనుభవం కలిగి ఉంటారు. అన్ని విషయాలను కూడా జయించగలుగుతారు. ఈ లోకములో మనము జయించవలసినవి 3 ఉన్నాయి ప్రత్యేకంగా. ఒకటి, మన బద్ధ శత్రువు ఎవరు అని అంటే మొదటిగా శరీరం. ఇది ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది ఈ శరీరం. మనం అస్తమానం సైతాను అపవాది అని సైతాను అనుకుంటాం, కానీ సైతాను కంటే ప్రమాదకరమైన శత్రువు ఏంటి? మన శరీరమే. ఈ శరీరాన్ని మనము జయించగలిగి ఉండాలి. ఈ శరీరము ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటది. శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టిలోంచి తీయబడింది. ఇది ఇహలోక సంబంధమైనది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములోని దేవుని యొద్ద నుండి మనలోనికి వచ్చింది ఆత్మ. అది దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మ ఈ శరీరానికి ఎప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? పోరాటం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ అంటది ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. శరీరం అంటది అలసిపోయా, పడుకో పడుకో, పని చాలా ఉంది, ముందు పని చక్క పెట్టుకో అంటది శరీరం. హల్లెలూయా. పనంతా చేసేసుకున్న తర్వాత అప్పుడు ఖాళీగా కూర్చుని ఫ్రెష్ అయ్యి అప్పుడు చేస్తే బాగా వస్తుంది, అప్పుడు చేసుకో ప్రార్థన అంటది శరీరం. కానీ ఆత్మ మాత్రం లో నుంచి ఏమంటది? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటది. అప్పుడు మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? ఎక్కువగా శరీరం చెప్పేదానికే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. పనంతా చక్క పెట్టేసుకుని అప్పుడు ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటాం. కానీ ఈ పనంతా చేసేసరికి ఏమొస్తుంది? నీరసం వస్తుంది. తీరా ప్రార్థనలోనికి వెళ్ళి కూర్చునేసరికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కానీ దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు మనల్ని ప్రార్థన చేయగలిగితే గనుక ఖచ్చితంగా బలమైన ప్రార్థన మన ద్వారా దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని ఆత్మ ప్రేరేపణను మనం అడిచివేసి శరీరం చెప్పినట్లుగా నడుచుకున్నామా, మనం శరీరం ఎదుట ఓడిపోయినట్టే. శరీరాన్ని జయించలేకపోతున్నామని అర్థం అన్నమాట. ఈ శరీరాన్ని జయించాలి అని అంటే, శరీరము జయించాలంటే మన ఆత్మ బలంగా ఉండాలి. బలవంతులే కదా బలహీనుల్ని జయించగలరు. మన ఆత్మ బలంగా ఉందనుకోండి, శరీరాన్ని మనము జయించగలం. మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండండి, ఎక్కువ వాక్య ధ్యానం చెయ్యండి. అటువంటి సమయంలో మీకు టీవీ చూడాలన్న ఆ తలంపే రాదు. అసలు ప్రార్థన తగ్గిందా మెల్లిగా దృష్టి అటువైపు మలుతుంది.
మీరు ప్రార్థన తగ్గించారా, ఏదో ఒక పాపం మీ కొరకు పంచి ఉంటుంది, అది మిమ్మల్ని లొంగ తీసుకుంటుంది. గనుక ఏం చేయాలి? మన శరీరమే మనల్ని అనేక విధాలుగా అపవిత్రపరిచి శోధించి పాపంలో పడేస్తుంది. గనుక ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? జయించాలంటే మన ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా ఉండాలంటే దానికి మంచి ఆహారం పెట్టాలి. అంటే వాక్యం అనే ఆహారము, ప్రార్థన అనే నీరు సమృద్ధిగా ఆత్మకు మనం అందించామనుకోండి, అది బలంగా ఉంటుంది, శరీరాన్ని జయించగలదు. రెండవది, మనం జయించవలసింది ఏంటంటే లోకాన్ని జయించాలి. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడము ఉంది. ఈ లోకాన్ని మనము జయించాలి. మూడవది, అపవాదిని మనము జయించాలి. హల్లెలూయా. అపవాదిని మనం ఎదిరించే వారంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోతుంది. అపవాదిని మనం ఎదిరించాలి, దాన్ని జయించాలి. దాని ఎత్తుగడలకు మనము లొంగిపోకూడదు. దానిలో పవర్ లేదు. దాని తల ఆల్రెడీ చితగొట్టబడింది, దాని తోక మాత్రమే ఊపుతుంది. ఆ తోక ఊపుళ్ళకి మనం భయపడకూడదు. మనం కూడా ఏం చేయాలి? దాన్ని అణగద్రొక్కాలి. హల్లెలూయా. దానిని జయించాలి. చిన్న అలికిడి చేస్తే చాలు, భయపడిపోకూడదు. సాతాను వచ్చి నీ కుటుంబంలో చిన్న అలజడి రేపితే చాలు, భయపడిపోకూడదు. ఏమైపోతుంది కలవరం వద్దు మనకి. ఎందుకు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీ కుటుంబంలో ఏ చిన్న అలజడి మొదలైనా, చిన్న గొడవలాగా, అసలు కారణం ఉండదు, సాతాను గారు చిన్నదాన్ని పెద్దది చేసేస్తాడు. అటువంటి ఏమైనా వచ్చిననుకో వెంటనే మీ మైండ్ అలర్ట్ అయిపోవాలి. ఆత్మలో ఎదిగిన వారు గ్రహించగలుగుతారు. అది ఇది ఎక్కడో సాతానుడు ప్రవేశించాడు ఇది అని కనిపెట్టుకుని ఏం చేయాలి? దానిని గద్దించాలి, దాన్ని ఎదిరించాలి, దాన్ని బంధించాలి. నా కుటుంబంలో, నా ఇంటిలో, నా గృహంలో, నా పిల్లల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు, పో అని దాన్ని ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి, గద్దించాలి. గద్దిస్తే ఏం చేస్తుందంటే అది పారిపోతుంది. ఆమేన్. ఎంత ధైర్యంగా అది ప్రదర్శిస్తుందో, మనం యేసు నామాన్ని బట్టి మనం కూడా ధైర్యంగా నిలబడి గద్దించామా, అది ఇంకెక్కడ ఉండదు, పారిపోతుందంట. పారిపోతామంటే ఇంక పరుగే. అపవాదిని మనము జయించే వారంగా ఉండాలి. ఈ మూడిటిల్ని కనుక మనము జయించగలిగితే, ఇలా జయించిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో ఉన్న పేర్లు ఉన్న వారు ఎలా ఉంటారంట? అన్నిటినీ జయించగలుగుతారు. ప్రతి చిన్న శోధనలో, ప్రతి చిన్న పాపంలో పడిపోరు. ఏది వచ్చినా సరే దాన్ని జయిస్తారు. ఇది జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారి లక్షణం. ఇక చివరిగా వాళ్ళు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంటారంట. ప్రకటన గ్రంథం 21:27 వచనము మనకి కనిపిస్తుంది. చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆ పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించారంట? అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని చేసేవారు ప్రవేశించరు. అంటే ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే ఆ పరిశుద్ధంగా ఉన్నవారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో ఉంటాయి. మనం అన్ని విషయాలలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నా వల్ల కాదు అంటే ఎప్పటికీ కాదు. ప్రయత్నం చేయగా ఫలిస్తామంట. ఒకరోజు నువ్వు దీన్ని జయించలేకపోయావు, కానీ మరలా ట్రై చేసావు. అలా చేయగా ఏదో ఒక రోజు నా పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. సాధ్యమైనంత వరకు అపవిత్రతకు మనలో చోటు ఇవ్వకూడదు. దేవుని చిత్తం ఏంటంటే మన పరిశుద్ధతను మనము ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండుట కూడా దేవుని చిత్తం అని ఉంది. మన పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిది? నా పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నీ పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఎవరికి వారిది ఆ బాధ్యత. వాళ్ళని ప్రేరేపించారండి, నేను పడిపోయినంటే కుదరదు. వాళ్ళే నన్ను లాక్కెళ్ళారండి, తప్పలేదని చేసేసానండి అంటే కుదరదు. ఎందుకంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఆ నేరం ఎవరి మీద మోపడానికి వీల్లేదు, ఆ నింద ఎవరి మీద వేయడానికి వీల్లేదు. ఇంట్లో టీవీ లేదనుకోండి, నేను టీవీ చూడను అని చెప్పుకోవడం చాలా సులువు. ఎందుకంటే టీవీ లేదు కాబట్టి చూడట్లేదు. టీవీ ఉంది కానీ చూడకుండా నిన్ను నీవు నిగ్రహించుకోగలుగుతావు చూడు,
అదే నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు. కొంతమంది ఇలాగా వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తూ ఉంటారు నిందలు. అసలు నాకు సీరియల్స్ అలవాటు లేవండి, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళు టీవీ ఆన్ చేసేసరికి ఏదో సీరియల్ వచ్చిందండి, సరిగ్గా మంచి సస్పెన్స్లో అది కట్ అయిపోయిందండి. అప్పటి నుంచి నాకు ఏమైందో 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 అని ఆతృత నాలో మొదలైంది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆన్ చేశానండి అదే టయానికి. నెక్స్ట్ రోజు ఇంకా మళ్ళీ ఆపలేదండి. అసలు నాకు టీవీ అలవాటు లేదు కానండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అలవాటు అయిందండి అంటారు. అంటే వాళ్ళే వీళ్ళకి ఏదో ఇది రుచి చూపించినట్లుగా. వాళ్ళు పెట్టారనుకో చూడకుండా ఉండాలని నీకు ఉండాలి కదా, వాళ్ళు ప్రేరేపించారనుకో చేయకుండా ఉండాలని నీకు ఉండాలి కదా. చేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటారు. అది కాదు. దేవుడు అంటున్నాడు, నీ పరిశుద్ధత నువ్వు ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. నువ్వు ఎరిగి ఉండాలి. అది నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. అన్ని విషయాలలో కూడా మన చూపులు, మన తలంపులు, మన మాటలు, మన నడవడిక అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి పరిశుద్ధతలోనికి వచ్చేసామనుకోండి, దీని రుచి చూచిన వారు మరలా ఈ లోకం అనే మురికిలోనికి అడుగు పెట్టడానికి ఏమాత్రం సాహసించరు. హల్లెలూయా. ఇందులో ఉన్న ఆనందమే వేరు, ఇందులో ఉన్న సంతోషమే వేరు. ఈ పరిశుద్ధతలో ఉండేటువంటి ఆ దేవునిలో ఉండే ఆనందాన్ని అనుభవించిన వారు మరలా ఈ లోకం అనే ఆ పాపకోపం వైపులోకి చూడలేరు. వాళ్ళకి ఎలా కనబడుతుంది, అదంతా మురికి గుంటలాగా కనిపిస్తుంది. అమ్మో ఆ మురికిలోనికి వెళితే నాకు మురికి అంటుకుంటుంది, నేను వెళ్ళను అనే జాగ్రత్త వచ్చేస్తుంది. కనుక ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంటారంట. అలా పరిశుద్ధంగా ఉన్నవారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటారు. జీవగ్రంథంలో నీ పేరు ఉందే లేదా అనడానికి 5 లక్షణాలు నేను మీకు చెప్పాను. జీవగ్రంథంలో నీ పేరు ఉందా లేదా ఎలా తెలుస్తుందంటే, మొదటిది నువ్వు అన్ని పరిస్థితులలో అన్ని సమయాలలో ఎల్లప్పుడూ ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఇది మొదటి లక్షణం. నువ్వు అలా సంతోషించగలుగుతున్నావు అంటే, ఒకవేళ జరగరానిది జరిగినా నువ్వు దేవునిలో ఆనందించగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా నీ పేరు జీవగ్రంథంలో ఉంది. రెండవ లక్షణం ఏంటంటే, జీవగ్రంథంలో నీ పేరుంటే నీకు నశించిపోతున్న ఆత్మల పట్ల, రక్షణ లేని ఆత్మల పట్ల ఒక ప్రత్యేకమైన భారము, బాధ్యత నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. వారి కొరకు దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేస్తావు. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నట్లయితే, ఆ భారం కనుక నీ హృదయంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పేరు జీవగ్రంథంలో ఉంది, డౌట్ లేదనమాట. ఇంకా మూడవది, సువార్త చేసేవారికి సహకరించే విధంగా నువ్వు ఉన్నావంటే, సువార్త చేసే సేవకులకి నువ్వు ఒక సహకారిగా, వాళ్ళని ప్రోత్సహించి ధైర్యపరిచి ముందుకు నడిపించేటువంటి ఒక గొప్ప సహకారిగా, తోడుగా ఉండి వారితో పాటు ప్రయాసపడే వానిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ పేరు ఎక్కడుంటుంది? జీవగ్రంథంలో ఉంటుంది. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే ఖచ్చితంగా సువార్తకు సహకరిస్తావు. ఆమేన్. దానికి అడ్డు చెప్పవు, ఆటంకపరచవు, ఆ అభ్యంతరాలు వ్యక్తపరచవు అన్నమాట. ఖచ్చితంగా సహకరిస్తావు, ఆ సేవనులో ప్రయాసపడతావు. నాలుగవది, జీవగ్రంథములో నువ్వు పేరుంటే నువ్వు జయించే అనుభవంలో ఉంటావు. జయిస్తావు. శరీరాన్ని, శరీర కోరికలను, లోకాన్ని, అపవాదిని నువ్వేం చేస్తావు? జయించగలుగుతూ ఉంటావు. అపవాది వచ్చి చిన్న పాపను ఎదుటి పెట్టగానే అందులో పడిపోతూ ఉన్నావు అనుకోండి, ప్రతి చిన్న పాపానికి పడిపోతూ, ప్రతి చిన్న శోధనలోనూ పడిపోయి అపవిత్రతను నువ్వు అంటగట్టుకుంటున్నావు అనుకో, ఇక నువ్వు ఆలోచించాలి, నీ పేరు జీవగ్రంథంలో లేదు. జయిస్తావు. నువ్వు జీవగ్రంథంలో నువ్వు పేరుంటే జయించే అనుభవం కలిగి ఉంటావు. ఇక చివరిగా పరిశుద్ధంగా ఉంటావు. పరిశుద్ధతకి ఎక్కువ విలువిస్తావు నువ్వు. ఆమేన్. జీవగ్రంథంలో నువ్వు పేరుంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధతకే నువ్వు ఎక్కువ విలువిస్తావు. ఏ విధంగా కూడా నిన్ను నీవు అపవిత్రపరుచుకోవడానికి సాహసించవు. పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటావు. అలా పరిశుద్ధంగా నువ్వు నీ పరిశుద్ధత విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా చూడండి నీ పేరు జీవగ్రంథంలో ఉన్నట్టే. ఆమేన్. కనుక ఈరోజు యోహాను గారు అంటున్నారు కదా, గొర్రె పిల్ల
యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో అంటే పరలోక పట్టణములో, ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశిస్తారు. ఆమేన్. మన ఈ ప్రయాస అంతా కూడా పరలోక పట్టణం ప్రవేశించాలనే కదా. మరి ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. మరి నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఉంటే ఈ లక్షణాలన్నీ నీలో ఉంటాయి. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు, నశించిపోచిన ఆత్మల పట్ల భారం కలిగి ఉంటావు, సువార్త సేవకు సహకరిస్తావు, మరి జయించే అనుభవం కలిగి ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. ఈ లక్షణాలు కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. కనుక దేవుడు తన వాక్యం ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరిచారు. ఈ వాక్యానుసారంగా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? లేనట్లయితే ఈ రోజు నుంచైనా ఈ లక్షణాలు కలిగి జీవించటానికి మనం ప్రయత్నం చేసి మన పేరు ఏ విధంగానైనా సరే జీవ గ్రంథంలో వ్రాయబడేటట్లుగా ప్రయాసపడదాం. ఆ విధంగా మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండి ఆ పరిశుద్ధ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఆ విధంగా సహాయం చేసి ముందుకు నడిపించునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మహాకృపా కనికరాలు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు. మా పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవా లేదా, ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మాకు తెలియపరిచారు. ఇదిగో ఈ వాక్యం విన్న మమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి పరిశీలన చేసుకునే కృపనివ్వండి. ఆ లక్షణాలు ఏమైనా మాలో లేకపోతే ఈ రోజు నుంచైనా మేము సరి చేసుకుని ఆ లక్షణాలు కలిగి జీవించినైనా నీ జీవ గ్రంథంలో పేరు లిఖించబడే స్థితికి వెళ్ళడానికి ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, ఈ వాక్యం పట్టి బిడ్డ హృదయంలో మీరు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.